దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి దైవజనుడైనటువంటి రాజైన సొలొమోను రాసినటువంటి పరమగీత గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుదాం. నేనే చదువుతున్నాను, చిత్తగించండి. నా సహోదరి ప్రాణేశ్వరి, నీవు నా హృదయమును వశపరుచుకొంటివి. ఒక చూపుతో నా హృదయమును వశపరుచుకొంటివి. నీ హారములలో ఒక దాని చేత నన్ను వశపరుచుకొంటివి. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడా, పరమతండ్రి, సర్వోన్నతుడా, మహాదేవుడా, గొప్ప దేవుడా, ఈ యొక్క శుక్రవార ఆరాధనలో ఈ 2026 నూతన సంవత్సరపు 2వ శుక్రవారంలో మేము నీ నామాన్ని స్మరించి ఆరాధించుకొని ఆడి అయా మరలా నీ మాటలు వినడానికై మా హృదయములు మేము సిద్ధపరచుకుంటున్నాము. చదవబడిన లేఖనములలో నుండి మరికొన్ని విషయాలు మీరు మాతో మాట్లాడి మా ఆత్మీయ జీవితమునకు తృప్తిని, అలాగనే నిరీక్షణను, సంపూర్ణ సిద్ధిలో ఒక మెట్టును మమ్మల్ని ఎక్కించుటకు మీ సహాయం చేయండి. నిదాసుడు బట్టి వాడే నిదాసుని నీ శిలువ చాటును మరుగు చేసి దేవా నీ పాత్రగా వాడుకొని మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, మనము అనేక వారములలో నుండి ఈ పరమగీత గ్రంథం యొక్క ధ్యానిస్తూ వచ్చాము. ఇప్పటికి 4వ అధ్యాయము 9వ వచనానికి వచ్చాము. నా సహోదరి ప్రాణేశ్వరి. ఓకేనా? ఇక్కడ నా సహోదరి అని తన ప్రాణేశ్వరిని ఆయన అంటున్నాడు. ఎవరు? మన ప్రియుడైన యేసుక్రీస్తు వారు. సహోదరి అంటే దాని అర్థం ఏంటంటే, భూమి మీద విశ్వాసులందరూ కూడా ఆయన సహోదరియే. మనకు బాగా తెలుసు, మరలా జ్ఞాపకం చేస్తున్నాను ఆ విషయాన్ని, మీకు తెలిసినా సరే. యేసు ప్రభువారు ఒక మీటింగ్లో ఉండి ఆయన బోధ చేస్తుండగా కొంతమంది వచ్చి, బోధకుడా, నీ తల్లి, నీ సహోదరులు నీకోసం వెతుకుతున్నారు, వచ్చారంటే ఆయన అంటారు, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరుడు, ఎవరు నా సోదరి చెప్పు. నా మాటల ప్రకారము, నా వాక్య ప్రకారము నడిచని మీరే. యేసయ్యకు సహోదరి ఎవరు? సంఘమే. సహోదరుడు ఎవరు? సంఘమే. అంటే కుమారులలో అనేకులలో జ్యేష్ఠుడు అన్నమాట. అందుకే మన పెద్దన్నయ్య యేసయ్య, మనమందరం ఆయన తమ్ములము, చెల్లెళ్ళము. అంటే సంఘానికి దేవుడు ఇది ఒక ఆత్మీయ జీవితంలో ఒక మెట్టు. హల్లెలూయా. అర్థమవుతుందండి? దేవుడు భూమి మీద ఉన్న సంఘానికి అనుగ్రహిస్తున్నటువంటి అనేక హోదాలలో, అనేక పదవులలో, అనేక ఆశీర్వాదాలలో ఆయన యొక్క చెల్లెలుగా, ఆయన యొక్క తమ్ముళ్ళుగా, అంటే తన సహోదరి సోదరులుగా ఉండడం అనేది దేవుడు సంఘానికి ఇస్తున్న గొప్ప భాగ్యం. అప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? యేసయ్య తండ్రి అయిన దేవుడికి మనకు వేరు చేయకుండా నీ తండ్రి, నా తండ్రి అంటాడు ఆయన. హల్లెలూయా. అంటే తండ్రికి మనల్ని అందరినీ ఏం చేస్తున్నారండి? కుమారులుగా, కుమార్తెలుగా చేస్తున్నాడు. అప్పుడేమో ఆయన కుమారుని స్థానంలో ఒక కర్తవ్యం నెరవేర్చడానికి మానవులుగా, మానవులందరికీ జ్యేష్ఠుడైన అన్నగా వచ్చాడు. కాబట్టి తను కూడా తండ్రి అన్నప్పుడు తన తర్వాత మనల్ని అందరినీ కూడా తన చెల్లెళ్ళుగా, తమ్ముళ్ళుగా చేశాడు ఆయన. అర్థమైందండి? అందుకే సంఘాన్ని చూసి
మరో కోణంలో ఏమంటున్నాడండి ఆయన? నా సహోదరి, మళ్ళీ ప్రాణేశ్వరి. సంఘానికి దేవుడు ఇస్తున్న ఆత్మీయ అంతస్తులు ఇదొకటి మళ్ళీ. కనుక సంఘము కృప వెంబడి కృప, మహిమ వెంబడి మహిమ, మరియు హోదా తర్వాత అలా అంచెలంచెలుగా అధిగమిస్తూనే అనేక హోదాలు, అనేక పదవులు దేవుడిస్తుంటాడు. అందుకే అక్కడ సహోదరి మళ్ళీ ప్రాణేశ్వరి అన్నాడు. మనం భవిష్యత్తులో పరలోకం వెళ్ళిన తర్వాత నిత్యత్వంలో కూడా మన హోదా ఒకలా ఉండదు. అలా పెరుగుతూ 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 పెరుగుతూనే ఉంటుంది నిత్యత్వం అంతా. ఎన్నో విధాల పదవులను మనము అధిగమిస్తాం. ఎన్నో గురుతరమైన బాధ్యతలు దేవుడు మనకిస్తాడు. మన బిరుదులు ఎన్నో లెక్కింప సఖ్యము కానివి. నా ఎడ నీకున్న తలంపులు బహు విస్తారమైనవి, ఎన్నో లెక్కించలేరు. అన్నీ చేస్తాడు మనల్ని తీసుకెళ్ళి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియులారా, అదే 9వ వచనంలో కంటిన్యూ చేస్తున్నా. ఆయన అంటున్నారు సూలమితి కన్యకను చూసి, నీవు నా హృదయమును వశపరుచుకొంటివి. హృదయాన్ని దోచుకున్నామంట. యేసయ్య అంటున్నాడు. మరి ఎలా దోచుకున్నాము, ఎలా వశపరుచుకున్నాము అని అంటే, ఒక్క చూపుతో నా హృదయమును వశపరుచుకొంటివి. వశపరుచుకునుట అంటే తన హృదయం అంతా మన వైపు తిప్పేటట్లుగా మనం చేసేసామన్నమాట. ఎలా అంటే ఒక చూపుతో. అద్భుతమైన మాట. ఈ ఒక్క చూపుతో దేవుని హృదయము మన వైపు వచ్చేసిందట. అర్థమైందండి? తన హృదయము మనం దోచుకుంటున్నాం, మన వైపు వచ్చేస్తుంది, వశపరుచుకుంటున్నాం మన వైపు. ఎలా అంటే ఒక చూపుతో. ఎంత అద్భుతమండి! ఏంటి చూపు? సూలమితి కన్యకకు ఉన్నటువంటి చూపు ఏంటి అని అంటే, ప్రియదేవుని బిడ్డలారా, ఆమెకున్నటువంటి చూపు ఆమె కండ్లలోంచి కనిపించే సైట్. ఏమా? చూపు, కనుసాయగలు అలా చూస్తారు. ఏంటంటే బాగా వినండి. ఆమె కన్నులను గూర్చి లోగడ మనం చదివాము. ఆమె కన్నులు ఎటువంటిదట? చదవండి ఆ మాట. అదే 4వ అధ్యాయంలో అక్కడైనా చదవండి. నీ ముసుగు గుండా నీ కన్నులు 4:1 అమ్మా. నీ కన్నులు గువ్వ కన్నుల వలె. అవునా? ఇది బాగా మీరు పాయింట్అవుట్ చేయాలి. కానీ ఇక్కడ ప్రియుని యొక్క కన్నులు ఎలాగ ఉన్నవి? ప్రియుని కన్నులు ఎలా ఉన్నవి? ఆమె అన్నది గుర్తుందా? ఏమన్నది ఆమె? చదవండి. ఎక్కడ? నీ కన్నులు చూడండి. 5వ అధ్యాయములో ప్రియులారా 11 వచనాన్ని చదివితే మీకు అర్థమవుతుంది. అవి నొక్కులు నొక్కులుగా కనబడుచున్నవి. అది దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ యొక్క చిన్న తేడాన్ని మీరు జాగ్రత్తగా కనిపెట్టండి. ఆమె కన్నులు అయితే గువ్వ కన్నుల్లాగా ఉన్నాయి, ఈయన కళ్ళు అయితే గువ్వల్లా ఉన్నాయి. హల్లెలూయా. అర్థమైందా? గువ్వల్లాగా ఉన్న కళ్ళు ఎవరికి చెప్పండి? అది. గువ్వ కన్నుల్లాగా ఉన్న కన్నులు ఎవరివి? అది. హల్లెలూయా. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. గువ్వ అనగా పరిశుద్ధాత్మ దేవుని సాదృశ్యం. యేసయ్య కళ్ళల్లో పరిశుద్ధత, పరిశుద్ధాత్మ దేవుని యొక్క కనుసాయగలు. అదే కన్నులు
అంటే పరిశుద్ధాత్మ దేవునికి ఏ కన్నులైతే ఉన్నాయో ఇప్పుడు సూలమ్మితి కన్యకు కూడా వచ్చేసింది అన్నమాట. హల్లెలూయా. అర్థమవుతుందా? ఈ మాట వినండి, జాగ్రత్త వినండి. యేసయ్య కన్నులు పరిశుద్ధాత్మ కన్నులు, ఆయన కన్నులే పరిశుద్ధాత్మ. అర్థమవుతుందండి? 7 ఆత్మలు ఉంటాయి చూసారా? ఎక్కడ? ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. ఇంకా టాపిక్ అటు వెళ్ళిపోద్ది, వద్దు కదా. అది 7 ఆత్మలు అంటాడు ఆయన. తర్వాత ఈమెదైతే తన కన్నులు పరిశుద్ధాత్మ వంటి కన్నులు అన్నమాట. హల్లెలూయా. అంటే విశ్వాసి కన్నులే పరిశుద్ధాత్మ కాదు. పాయింట్ గమనించండి. యేసయ్య కన్నులు మాత్రం పరిశుద్ధాత్మ, కానీ విశ్వాస కన్నులైతే కన్నులు అది. అందుకే గువ్వ కన్నుల వంటి కన్నులు అన్నారు. ఈయన కన్నులైతే గువ్వ కన్నులు అన్నాడు. అర్థమైందండి? అంటే యేసయ్యను చూస్తూ ఉంటే, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం కోరి ఆయన్ని అభిషేకిస్తుంటే దేవుడు ఏం చేస్తాడు అనుకుంటే, తన యొక్క రూపాన్ని, తన ప్రతిబింబాన్ని మనలోనికి ఇచ్చేస్తాడనమాట. అర్థమవుతుందండి? మనలోకి రాగానే మనము పరిశుద్ధాత్మ అయిపోము సుమా, అది తెలుసుకోండి. అర్థమవుతుందా? దేవుడు తన ఆత్మచేత మనల్ని నింపి వరాన్ని అనుగ్రహిస్తాడు, అభిషేకిస్తాడు, నింపుతాడు. కానీ మనమంటూ ఒకరు ఉన్నాము. అర్థమైందా? మనలోనికి ఆయన వచ్చాడు. అయితే యేసయ్య అయితే పరిశుద్ధాత్ముడు తనలో ఉండి, త్రిత్వమై ఉండి తన కార్యాన్ని జరిగిస్తాడు. కనుక ఆయన కన్నులకు సూలమ్మితి కన్నులకు తేడా ఏంటంటే, యేసయ్య కన్నులు గువ్వ కన్నులు, సూలమ్మితి కన్నులేమో గువ్వ కన్నుల వంటి కన్నులు. అర్థమైందా? అంటే డైరెక్ట్గా దేవుని హృదయం మనకు వచ్చేది, కానీ దేవుని హృదయం లాంటి హృదయాన్ని దేవుడు చేయిస్తాడు. అందుకే దావీదు నా హృదయానుసారుడు అనేశాడు. దావీదుని ఎందుకు అలా అన్నాడు చెప్పండి? ఎందుకంటే దేవుడు ఏమైతే చేయాలనుకుంటారో దావీదు అదే, ఆ సత్క్రియ, ఆ మంచి పని చేయడానికి ముందుగానే పూనుకుంటుంటాడు అన్నమాట. అందుకే నా హృదయానుసారుడని ఆయన దావీదుని గురించి అన్నాడు. అర్థమవుతుందండి? అలాగే ప్రియులారా, బాగా వినండి. భక్తులమైన మనము దేవుడు మనకిచ్చినటువంటి ఆత్మాభిషేకము ద్వారా, దైవ వాక్యము ద్వారా మనకు కొంత జ్ఞానం వస్తుంది. సర్వేంద్రియానం నయనం ప్రధానం. కన్నులు అనేవి జ్ఞానానికి కూడా సాదృశ్యం. కాబట్టి ఈ జ్ఞానం, దేవుడిచ్చిన ఆత్మీయ జ్ఞానము చేత మనం ఏం చేయాలి చెప్పాలి? ఆత్మీయ జ్ఞానము చేత, ఈ ఆత్మీయ నేత్రాల చేత యేసు వైపు చూస్తూ ఉండాలి, పైనున్న వాటిని చూస్తూ ఉండాలి. అర్థమవుతుందండి? తర్వాత ఏదైనా తీర్పు తీర్చేటప్పుడు న్యాయమైన తీర్పు తీర్చాలి. అర్థమవుతుందా? వెలిచూపుని బట్టి తీర్పు తీర్చకూడదు. దైవ లేఖనాల ద్వారా మనకు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఏదైతే నిరూపిస్తున్నాడో, ఏదైతే సమంజసం న్యాయమని చెప్తున్నాడో, మన దైనందిన జీవితంలోనూ మన పొరుగువారి విషయంలోనూ ఈ న్యాయాన్ని అనుసరించి తీర్పు తీర్చాలి, సంఘములోనైనా. ఇవన్నీ కూడా దేవుడు కనులకు ఇచ్చినటువంటి భాగ్యం. అందుకే ఒక్క చూపుతో నన్ను వశపరచుకుంటు. అర్థమవుతుందండి? కనుక భక్తుల జీవితాలలో ఒకసారి ఎవరండి, మోషేని చూస్తే, ఏలియాని చూస్తే, హానోకుని చూస్తే, నోవాని చూస్తే, దావీదుని చూస్తే, పౌలుని చూస్తే, పేతురుని చూస్తే, భక్తులు అందరినీ చూస్తే వారి కనులన్నీ పైకే చూశాయి. పైనుండి దేవుడు కూడా కిందకు చూశాడు. వివేకము కలిగి దేవుణ్ణి ఎత్తుకు వారు కలరేమో అని వీళ్ళు కూడా చూశారు. నేను నీకోసమే చూస్తున్నాను, నేను కూడా నీకోసమే చూస్తున్నాను, అయితే రా అని ఆయన అంటే ఈ పాపదేహంతో వెళ్ళలేము. ఆయన మార్పేవాళ్ళు చాలా ప్రాసెస్ ఉంది. కాబట్టి ఆయన ఏం చేస్తాడు? వచ్చేస్తాడు మనల్ని మార్చడానికి. హల్లెలూయా. ఆయన వస్తే కదా మనలో మార్పు వస్తుంది. తన రక్తం కార్చాలి, ఆ రక్తం చేత మనం కడుక్కోవాలి. యేసు రెండవ రాకడ మహిమా దేహాలుగా మార్చబడాలి.
అందుకని మనం ఆయన వైపు చూస్తే ఆయన వచ్చేస్తాడు మన దగ్గరికి. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఆయన వైపు చూడం ఎక్కువ. అధికారుల వైపు, హాస్పిటల్ వైపు, డబ్బున్న వాళ్ళ వైపు, బంధు బలగం వైపు చూస్తాం. అప్పుడు దేవుడు తన హృదయాన్ని మనము వశపరచుకోలేము. మనకు బాగా తెలుసు, కీర్తనలు చదువుతాం. కొండల తట్టు కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును, నాకు రాదని తెలుసు. కాబట్టి కొండల కంటే ఎత్తైన వాడు, గొప్పవాడు, బలవంతుడు ఉన్నవాడవు, నీ వైపే చూస్తాను నాయన, నీవే నాకు సహాయకుడవు. హల్లెలూయా. అటువంటి చూపు షూలమ్మితి కన్యకకు ఉండాలి. యేసు వైపు చూచుచు అన్నాడు ఆయన వైపు చూస్తుంటే తన హృదయాన్ని కూడా మనం వశపరుచుకోవచ్చు. నువ్వు లోకం వైపు, వీళ్ళ వైపు, వాళ్ళ వైపు చూసావనుకో కష్టం. ఆయన హృదయాన్ని మనం దోచుకోలేము. అందుకే ఒక చూపుతోనే నీవు నన్ను వశపరుచుకుంటువి. చూడండి, బైబిల్ లేఖనాలు చూడండి, ప్రతి అవసరతలో ఆయన వైపు చూడండి. భక్తులు ఆయన వైపు చూచి ఎలా గెలిచారో, ఎలా నడిచారో ఆయన వైపు చూసి మనం నేర్చుకుందాం. భక్తులను చూసి నేర్చుకుందాం. అటువంటి భక్తులంటే దేవుడికి చాలా ఇష్టం. చూసారా, అదృశ్యమైన వాటిని అదృశ్యుడైన వానిని నిదానించి చూచున్నట్లు ఆయన వైపు చూస్తే ఆయన హృదయాన్ని మనం వశపరచుకోవచ్చు. కాబట్టి కనిపించనివి కూడా, అదృశ్యమైన వాటిని కూడా చూచే కన్నులు మోసేకున్నట్టుగా సర్వకాల సర్వ అవస్థలలో ఆయన వైపు చూచే భక్తునిగా ఏ షూలమ్మితి కన్యకు ఉంటుందో వారి వైపు యేసయ్య హృదయం ఏమవుద్దండి? వశపరచబడుతుంది. హల్లెలూయా. ఏముంది ప్రమాణాలు? బలము లేదు, శక్తి లేదు, ధనము లేదు, బలగము లేరు. నువ్వే దిక్కు ప్రభువా, నీ వైపే చూస్తున్నాను తండ్రి. దావీదు కుమారుడా, నన్ను దాటిపోవద్దయ్యా. హల్లెలూయా. దాటిపోయాడేంటి? అందరి హృదయాలు అటు దాటిపోతున్నాయి, యేసయ్య హృదయం మాత్రం వశపరుచుకుంది. హల్లెలూయా. అర్థమైందండి? ఆయన మీద ఆధారపడితే అలాగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లారా, ఇంకా చాలా విషయాలు చెప్పుకోవచ్చు ఇలా, కానీ మరి మిగతా వచనాలు వివరించుకోవాలి కాబట్టి ముందుకు వెళ్తున్నాను. హల్లెలూయా. ఇంకా చూడండి, నీ హారములలో ఒక దాని చేత నన్ను వశపరుచుకుంటివి. హల్లెలూయా. హారము ఇప్పుడు, ముందేమో చూపుతో హృదయాన్ని వశపరుచుకున్నారు, కానీ ఇక్కడైతే హృదయం కాదు నాయన, అసలు నన్నే వశపరుచుకున్నామన్నాడు. హల్లెలూయా. అర్థమైందా? ఇప్పుడు హృదయం అక్కడే కాదు, మొత్తం ఆ పాద మస్తకాన్ని వశపరుచుకునేటటువంటి ఆ హారం ఏంటబ్బా? కాస్త ముందుకెళ్ళి మనం చూద్దాం. ముందేమో హృదయం, ఇప్పుడైతే టోటల్ ఆ పాద మస్తకం. ప్రాణాత్మ శరీరాలని వశపరుచుకునే భక్తులు ఎంతమంది ఉన్నారండి? చూడండి ప్రియులారా, హారము అనగా మీకు కొంతవరకు తెలియాలంటే దానియేలు గ్రంథంలో 5వ అధ్యాయము 7వ వచనములో బెల్షజర్ ఒక ఆఫర్ ఇస్తాడు ఆ ఉన్న జ్ఞానులకు. బబులోనులో ఉన్న జ్ఞానులందరికీ కూడా ఒక ఆఫర్ ఇస్తాడు. ఏంటంటే, దేవుని ఆలయంలో నుండి తెచ్చినటువంటి సామాగ్రితో ఈయన బ్రాందీలు, ద్రాక్ష రసాలు మొత్తం తాగుతుంటే దేవుని చెయ్యి వచ్చి గోడ మీద మెనే మెనే టేకెల్ పార్షన్ అని రాసినప్పుడు, పిల్లారా, ఆ భాష అర్థం కాదు, కానీ గడగడ వణికిపోతాడు. ఈ భాష ఏంటి, అసలు దీని అర్థం ఏంటి, ఎవరు చదువుతారు, ఏంటిది అని ఎర్రికారం అయిపోతాడు బెల్షజర్. అప్పుడు ప్రకటిస్తాడు 7వ వచనం, 5వ అధ్యాయం 7వ వచనం అండి. దానియేలు గ్రంథం ఇట్లా నేను ఈ వ్రాతని, ఈ గోడ మీద ఉన్నటువంటి ఆ రాతని చదివి దీని భావము నాకు తెలియజెప్పువాడెవడో
వాడు ఊదా రంగు వస్త్రములు కట్టుకొని తన మెడను సువర్ణమయమైన కంఠభూషణము ధరించుకున్న వాడై రాజ్యములో 3వ అధిపతిగా ఏలును. చాలు, హల్లెలూయా. రాజ్యములో 3వ అధిపతిగా ఏలుతాడు. తన యొక్క ఎలాంటి ఊదారంగు వస్త్రాలు రాజులు వేసుకునేవారు, ధనికులు వేసుకునేవారు. తర్వాత మెడకేటట ఇటువంటి సువర్ణమయమైన కంఠహారము లేదా కంఠభూషణము. చూసారా? అంటే కంఠభూషణము అధికారానికి చిహ్నము. కాబట్టి ఇప్పుడు ఇంకా అలాగే 16వ వచనంలో కూడా చూడండి. అక్కడ అంతర్భావములను బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరమిచ్చుటకును నీవు సమర్థుడవని నిన్ను గూర్చి వినియున్నాను గనుక ఈ వ్రాతను చదువుటకును దాని భావం తెలియజెప్పుటకును నీకు సఖ్యమైన ఎడల నీవు ఊదారంగు వస్త్రములు కట్టుకొని మెడను సువర్ణ కంఠభూషణము ధరించుకొని రాజ్యములో 3వ అధిపతిగా ఏలుదు అన్నాడు డైరెక్ట్ వచ్చాక. హల్లెలూయా. కనుక ప్రియమైన బిడ్డలారా, ఈ కంఠభూషణాలు ఉంటే వారు అధికారులుగా చలామణి అయ్యేటటువంటి ఒక చిహ్నంగా మనం చూస్తూ ఉన్నాము. ఇప్పుడేమో ఈమె ధరించుకున్నటువంటి హారము వల్ల మొత్తం నన్నే వశపరుచుకున్నావు. నువ్వు ధరించుకున్న ఒక హారం. ఏంటి హారం పిల్లారా? నిజానికి చెప్పాలనుకుంటే దేవుడు మనల్ని ఇటువంటి అధికారులుగా చెయ్యాలనే మనకు దేవుడు తీసుకెళ్తున్నాడు. హల్లెలూయా. పరలోకం వెళ్ళి ఆ సువర్ణమయమైనటువంటి ఇండ్లలో అలాగా ఉండిపోతాం అనుకోకండి. ఇప్పుడు కాలప్పుడు టీవీల దగ్గర, ఫోన్ల దగ్గర ఉండి ఏసీలో ఉండిపోతారు, ఎక్కడ తిరగకుండా. అలా ఉండిపోతాం అనుకోకండి. అక్కడ మనకు చాలా పనులున్నాయి, గురుతరమైన బాధ్యతలు ఉన్నాయి. విశ్వాన్ని ఏలవలసి పరిపాలించిన పరిపాలన విధానం ఉన్నది. మనల్ని తీసుకెళ్ళి అధికారులుగా దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. అర్థమవుతుందండి? అందుకే ఈ భూమి మీద మనము దేవుడు భవిష్యత్తులో ఇవ్వబోతున్నటువంటి ఆ గురుతరమైనటువంటి పరిపాలన విధాన ఆ బాధ్యతలు ఎలా ఉంటాయో బైబిల్లో అక్కడక్కడ రాయించాడు. పౌలు ఒక మాట అంటాడు, మనము దేవదూతలకు తీర్పు తీర్చుదామని మీరు ఎరుగారా అన్నారు లేదా? ఎందుకన్నారు? దేవదూతల ముందున్నారా? మనం వాళ్ళ ముందున్నారు. మనం వెళ్ళి వాళ్ళకి తీర్పు తీర్చడం ఏంటి? అరే, దేవుడు ఆ స్థానంలో మనల్ని దేవదూతలకే తీర్పు తీర్చాలంటే నీకు నాకు ఎంత జ్ఞానం ఉండాలి? అర్థమైందా? అంటే అదేదో బాధ్యత ఇస్తున్నాడు కదా, అధికారాన్ని ఇస్తున్నాడు కదా. తర్వాత ఇంకా మనం చూస్తే పత్రికల్లో ఎఫెసీలో, కొలస్సీలో అంటాడు, సంఘము ద్వారా నానావిధ జ్ఞానము అధికారులకు, పెద్దలకు, అందరికీ తెలియాలని అట. సంఘము ద్వారా తేజోవాసులైన వారికి నానావిధ జ్ఞానం ఏంటో తెలియాలట. ఇది ఎక్కడ గొడవ? దేవుడు ఎంత ఉన్నతంగా ఆలోచిస్తున్నాడు. అర్థమవుతుందండి? అందుకే సంఘము ద్వారా నానావిధ జ్ఞానము పరలోకములో ఉన్నటువంటి అధికారులకు, ప్రధానులకు, తేజోవాసులకు మనం తెలియజేయాలంటే భూమి మీద బైబిల్ చదవాలి. హల్లెలూయా. చదివితే కదా ముందు చదవాలి. పరిశుద్ధమైన జ్ఞానం, న్యాయశాసనాలు ఇవి హానికరమైనవి కావు. ఆదికాండం మొదలు ప్రకటన వరకు నువ్వు నేను చదువుతున్నప్పుడు వాటన్నిటిని కూడా మన హృదయంలో, ఆత్మలో నింపుకున్నప్పుడు మనల్ని ప్రమోట్ చేస్తాడు అప్పుడు అక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు హారాన్ని మనం ధరించుకోవాలి. హారాన్ని ధరించుకోవాలంటే సామెతలు 3:3 చదవండి ఒకసారి. ఏం చెప్తుందో లేఖనం. ఈ హారం అంటే ఆయనకి చాలా ఇష్టం. సామెతలు 3:3 దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచిపోనీయకము, వాటిని కంఠభూషణములుగా ధరించుకొను. హల్లెలూయా. అర్థమైందా? అందుకే దయ ఉండాలి, కనికరం ఉండాలి, జాలి ఉండాలి. నువ్వు అందుకే
కనికరము తీర్పునకు మించి అతిశయపడునని యాకోబులో రాయబడింది. హల్లెలూయా. అర్థమైందా? చాలాసార్లు ఒకసారి మెసేజ్ కూడా చెప్పాను. కనికరమట తీర్పునకు మించి అతిశయపడుతుందట. న్యాయంగా ఒక వ్యక్తి తప్పు చేసినందుకు ఆయన్ని పట్టి శిక్షించి జైల్లో కొట్టి చంపేయాలి, అది తీర్పు, న్యాయమేది. కానీ కనికరం అనేది ఒకటి ఉంది నీలో, చూసారా? అరే పోనీలే క్షమిద్దాం, మారుతాడంటే నువ్వు తీర్పు తీర్చబోయే తీర్పు కంటే కనికరమే గర్వంగా గొప్ప పేరు వస్తుంది. హల్లెలూయా. అందుకే ఏం చెప్తుంది? కనికరము దయ ఉండాలా లేదా? చదవండి సామెతలు 3:3లో. దయ అంటే కనికరము, జాలి, క్షమాగుణమా, మరి ఏముండాలి? సత్యము, న్యాయము. ఇదంతా కూడా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దేవుడు మనకు నేర్పిస్తున్న పాఠాలు. దీన్ని ఏం చేయాలట? మనము కంఠభూషణాలుగా ధరించాలట. ఇదేటయ్యా, నీకింత జాలి దయ ఏంటయ్యా బాబు? ఆయన శిలువలో చెప్పాడు మొదటి మాటగా, క్షమించు అనలేదా? తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరెరుగరు గనుక క్షమించు. నేను మిమ్మల్ని క్షమించలాగిన మీరు కూడా ఇతరుల్ని క్షమించండి. ఇది ధరించుకోవాలండి మనం. అది ధరించుకుంటే మొత్తం ఆయన్నే వశపరుచుకుంటాం. హల్లెలూయా. తర్వాత అంటున్నాడు అక్కడ ఇంకా, దయను సత్యమును. చూసారా? సత్యము ఎన్నడూ కూడా, ఇది సత్యము అంటే నీకు కాస్త ఇబ్బందికరంగా ఉన్నా సరే దాన్నే నమ్మాలి, దాన్నే అనుసరించాలి. అంతే తప్ప సత్యము నెగ్గాలి కానీ నువ్వు నెగ్గకూడదు. నేనే నెగ్గాలండి, నా ఇగో నెగ్గాలండి, మా పరువు నెగ్గాలండి అని ఎప్పుడూ పాటుపడద్దు. మనము సత్యమును నెగ్గించాలి, సత్యమే మనకు ఆధారమై ఉండాలి. దేవుడు ఈ భూమి మీద సత్యానికి అంత చోటు ఘనత ఎందుకు ఇస్తున్నాడో తెలుసా? భూమి మీద ఉన్నదంతా అసత్యమే కనుక. అసత్యముతో అబద్ధాలతో కూడిన ఈ ప్రపంచానికి నిజం చెప్పాలన్నా, సత్యం చెప్పాలన్నా అది క్రీస్తు సంఘమే చెప్పాలి కనుక సత్యాన్ని ఎప్పుడు నీవు విడిచిపెట్టకూడదు. దాన్ని నువ్వు కంఠభూషణముగా హారాలుగా ధరిస్తే అది ఆయనకు వశపరుచుకుంటావట. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇంకా చెప్పుకుంటే చాలా విషయాలు ఉన్నాయి. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనాన్ని కూడా చదవండి పిల్లారా. ఏవట 8వ వచనంలో గమనించండి, 7వ వచనంలో గమనించండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము, మూర్ఖుల జ్ఞానం ఉపదేశం తిరస్కరించుదురు. చూసారా? మూర్ఖులట జ్ఞానమును ఏం చేస్తారట? ఉపదేశాన్ని తిరస్కరిస్తారట. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకించుము, నీ తల్లి చెప్పే బోధను త్రోసివేయొద్దు. జోసెఫ్ కృపకు చెప్పాలి. ఏమని చెప్పాలి? తండ్రి చేసిన ఉపదేశం, తల్లి చేసిన బోధ త్రోసేద్దు నాన్న. ఆ బోధ, ఆ ఉపదేశం అట నీకు నీ తలకు సొగసైన మాలికయు, నీ కంఠమునకు హారమునై యుండుము. హల్లెలూయా. చూసారా? నీ కంఠమునకు హారములునై యుండును. అవి నీ తలకు సొగసైన మాలిక, నీ కంఠమునకు హారములునై యుండును. ఇదండి దేవుడు కోరుతున్నాడు. దేవుడు మనకు ఉపదేశించిన బోధ, ఉపదేశం విని మన పిల్లలకు అలా నేర్పించాలి. దేవుడు నాకు నేర్పిస్తున్నాడు, నా ఆత్మీయ బిడ్డలు కూడా అదే నేర్పిస్తున్నాను. ఇవి ఎలా ఉంటుందట? మీ కంఠ భూషణములుగా. హల్లెలూయా. ఉందా లేదా? నీ కంఠం అంటే ఏదండి? మెడకు ఎలా ఉండాలట? హారములై ఉండాలట. ఏంటి బోధ అంటే? యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుట నేర్పించాలి. దయ, సత్యము, నీతి, న్యాయము, ఇవి హారాలుగా ఉండాలి మనకు. అప్పుడు తనను మనం వశపరుచుకుంటామట. అర్థమవుతుందండి? వచ్చేస్తాడు ఆయన, వచ్చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇటువంటి వారికే ప్రదేని బిడ్డలారా పరలోకమందు గొప్ప స్థానం ఉంటుంది. గొప్ప బాధ్యతను మన రక్షకుడు, మన యేసయ్య, నా యేసయ్య నాకు మనకు
ఆ బాధ్యతలు, ఆ గురుతరమైన బాధ్యతలు నమ్మి విశ్వ పరిపాలన బాధ్యతలు కూడా మన చేతకు అప్పగిస్తాడు ఆయన. అందుకే మనల్ని తీసుకెళ్ళి పట్టామహిషిగా, అంటే విశ్వ సామ్రాజ్య పట్టపు రాణిగా ఆయన మనల్ని స్వీకరించబోతున్నాడు. అందుకే ఈ సుగుణాలు, ఈ ఆత్మీయ అలంకరణ నువ్వు నేను ధరించాలి. అర్థమవుతుందండి? ఎంతసేపు బంగారు నగలు పెట్టుకుందాం, ఇదే ధ్యాసొద్దు. ఆత్మీయ అలంకరణ కూడా మనం ధరించుకోవాలని పేతురు అందుకే చెప్పాడు. మనకు అంత భాగ్యం ఉంది కాబట్టి ధరించుకోవటం వల్ల ఆయనకు మనము వశపరుచుకుంటాం. ఆయన వచ్చేస్తాడు. ఇక ఆయన వస్తే విశ్వమే మంది. ఇక